ఆనంద నిలయం డెవలపర్స్ హైదరాబాద్ మహానగర విస్తరణ ఇప్పుడు బెంగళూరు హైవేకి శరవేగంతో పాకుతోంది. ఇది మనం కళ్ళారా చూస్తోన్న నిజం. బెంగళూరు జాతీయ రహదారికి కేవలం 100 అడుగుల దూరంలోనే ఉంది ఆనంద నిలయం డెవలపర్స్ వారి బర్డ్ ఆఫ్ పారడైజ్ వెంచర్. మన వెంచర్కి కూతవేటు దూరంలో దిగ్గజ సంస్థలైన మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, డిఎల్ఎఫ్, ఎంఎస్ఎన్ ల్యాబ్స్, సింబయోసిస్, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, జాన్సన్ అండ్ జాన్సన్, మహేశ్వరం ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ క్లస్టర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మహేశ్వరం మొదలైనవి బర్డ్ ఆఫ్ పారడైజ్ వెంచర్కి అతి సమీపంలో ఉండడం నిజంగా ఒక మహర్దశ. ప్రతిష్టాత్మకమైన ఆనంద నిలయం డెవలపర్స్ వారి బర్డ్ ఆఫ్ పారడైజ్ వెంచర్కి అతి సమీపంలోని ముచ్చింతలలో భక్తజనాకర్షకమైన సమతామూర్తి రామానుజుల వారి అతి భారీ ప్రతిమ ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లడం అదనపు ఆకర్షణ. అభయ్ ఎంపైర్, బీఓడి తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ మన వెంచర్కి పరిసరాలు కావడం వల్లే కాదు, ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్, ఖాన్హా శాంతివనం, ఏకకాలంలో 1,00,000 మంది మెడిటేషన్ చేసుకునే వీలున్న అతిపెద్ద ప్రాంగణం ఉండడంతో రాబోయే 2 ఏళ్లలో 45,000 రూపాయల నుంచి 50,000 రూపాయల మధ్యలో పలికే ధర. అంతేకాదు, ఇంకో 2 నెలల్లో మహేశ్వరం మున్సిపాలిటీ కాబోతోంది. రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగాన్ని కూడా పూర్తిగా కొత్తగా నిర్మించేందుకు రంగం సిద్ధమవుతోంది. మొత్తంగా ఇది గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేగా రూపుదిద్దుకొనుంది. ఇది సంగారెడ్డి నుండి ఆమన్గల్ మీదుగా చౌటుప్పల్ వరకు నిర్మితం కానుంది. దీంతో మన వెంచర్ సుసంపన్నమవుతుంది. ప్రస్తుతం విశాఖపట్నం, విజయవాడలో ఆనంద నిలయం డెవలపర్స్ వారి వెంచర్లు విజయవంతంగా కొనసాగుతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలను సంపన్నులుగా చేయడమే లక్ష్యంగా కొనసాగుతోన్న అసమాన సంస్థ ఆనంద నిలయం డెవలపర్స్.